పాకిస్తాన్కు బీసీసీఐ వరుసగా షాకులు ఇస్తుంది. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దెబ్బకు ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేసినా బీసీసీఐ దానికి అంగీకరించలేదు. అత్యంత పవర్ఫుల్ బోర్డు అయిన బీసీసీఐ వైపే ఐసీసీ నిలిచింది. అయితే పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్ను భారత్ మరో దెబ్బ కొట్టింది. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆసియా కప్కు పాకిస్తాన్ తప్పక రావాల్సిన పరిస్థితి భారత్ సృష్టించింది. 2025లో T20 ఫార్మెట్లో జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా మెగా టోర్నీకి ఆతిథ్య బాధ్యతలు అందుకుంది. అయితే భారత్కు పాకిస్తాన్ తప్పక వచ్చేటట్లుగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీపై బీసీసీఐ ఇప్పటి నుంచే ఒత్తిడి మొదలుపెట్టింది. మన బోర్డును ధిక్కరించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా బీసీసీఐ ఉచ్చుబిగిస్తోంది. పాక్ బోర్డు ఆర్థికంగా మరింత నష్టపోకుండా ఉండాలంటే ఐసీసీ బీసీసీఐ మాటను దాటకుండా ఉండేలా పరిస్థితిని మరింత తీవ్రత చేస్తుంది. గత 16 ఏళ్లుగా పాకిస్తాన్లో టీమిండియా పర్యటించిన విషయం తెలిసిందే. కాగా 1984లో ఆసియా కప్ టోర్నీ మొదలవగా ఇండియా చివరిగా 1990-91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగా టోర్నీ జరగలేదనే చెప్పాలి. వచ్చే ఏడాది T20 ఫార్మెట్లో 2027లో బంగ్లాదేశ్ వన్డే ఫార్మెట్లో ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. లాహోర్ వేదికగా భారత్ మ్యాచ్లన్నీ నిర్వహిస్తామని, పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తామని పాక్ బోర్డుతో పాటు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ హైబ్రిడ్ మోడల్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. ఐసీసీ కూడా హైబ్రిడ్కే సై అంటుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.